ఉన్నారా లైన్లో? రత్నలేఖ గారు, రత్నలత గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అమ్మా. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు రత్నలత, మాది గుంటూరు జిల్లా దగ్గర వేములూరుపాడు అనే గ్రామం సార్. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది ఎస్సీ మాల. అండ్ నేను 2014లో నా గ్రాడ్యుయేషన్ అనేది బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది చేశాను సార్. దాని తర్వాత మా ఫాదర్ నన్ను అడిగారు, నువ్వు జాబ్ చేసుకుంటావు అని అడిగినప్పుడు, ఏదో ఒకటి చేసుకో నీకు వచ్చింది అన్నప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి హైయర్ స్టడీస్ అనేది చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్, అది నా డ్రీమ్. బట్ మా ఫాదర్ ఎఫర్ట్ చేయలేరు. అలాంటి టైంలో నేను ఈ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా నేను ఈ స్కీమ్ చూసి ఈ ప్రాసెస్, ఎలిజిబుల్ క్రైటీరియా అవన్నీ తెలుసుకొని నేను ఫైండ్ అవుట్ చేసినప్పుడు, మా ఫాదర్ మా సిచ్యువేషన్ అనేది, మా ఫాదర్ చిన్నప్పటి నుంచి పని చేసినది ప్రతిదీ మా చదువుకే పెట్టాడు సార్. బట్ ఆ టైంలో మా ఫాదరు, నీకు సార్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ వస్తుంది, నమ్మి అప్లై చేయని మా ఫాదర్ నన్ను ప్రోత్సహించి, నాకు ప్రోత్సహించడం అనేది ఒకటే సరిపోదు సార్, మరి బయటికి వెళ్ళి చదవాలంటే మనీ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు నాలాంటి అమ్మాయిల్ని, ఎస్పెషల్లీ అమ్మాయిలు అనేది మా ఫ్యామిలీలో అయినంత వరకే చదివిస్తారు, ఎక్కువ చదివించాలి, ఎఫర్ట్ చేయాలంటే అంత స్తోమత లేదు సార్. ఆ టైంలో మీరు గర్ల్స్ లైక్ మీ, మీరు వెళ్ళండి చదవండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చి, మాలో ఆ కాన్ఫిడెంట్ ఇచ్చి, మీరు తెచ్చిన స్కీమ్ ఏదైనా ఉందంటే అది మీరు ఇచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ సార్. ఈ స్కీమ్ ద్వారా నాకు 10 lakhs అనే వచ్చాయి. ఈ వచ్చే ప్రాసెస్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. ఒక హెల్పింగ్ హ్యాండ్ అంటారు కదా సార్, ఇది నా లైఫ్లో అలాంటిదే. అండ్ ఇంకొకటి, దీనివల్ల నేను ఆస్ట్రేలియాలో మాస్టర్స్ అనేది ఫినిష్ చేసి నా సెటిల్డ్ యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్. నా లైఫ్ అనేది చేంజ్ అయింది సార్. నేను నా బీటెక్ ముందు, నేను హైయర్ స్టడీస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత నా వే ఆఫ్ థింకింగే కదా సార్, నాలో ఒక కాన్ఫిడెంట్, అమ్మాయిలు అనేది ఏదైనా చేయగలరు, దేర్ ఆర్ పీపుల్, లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. అండ్ నేను మీ నుంచి, మీ గవర్నమెంట్ నుంచి సార్, నాకు ఇది గ్రేట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్గా భావిస్తాను. మీరు చేసిన మేల్ అనేది నేను ఎప్పుడూ మర్చిపోలేను సార్. యు ఆర్ ఎ గ్రేట్ లీడర్, యు ఆల్వేస్ ఇన్స్పైర్ అస్ సార్. యంగర్ జనరేషన్కి మీరు చాలా ఇన్స్పైర్ చేస్తారు సార్. నేను రీసెంట్గా కూడా చూశాను, మీరు ఒక బాబుని చదువుకోండి అని చెప్తున్నప్పుడు మీరు ఇచ్చే కాన్ఫిడెంట్ ఏంటంటే, ఒక పర్సన్ తనకు తానుగా కాన్ఫిడెంట్ తెచ్చుకొని స్ట్రెంగ్త్ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. And I'll take this moment as a God-gifted moment. And thank you so much. And thank you, sir. I'm so proud of you. Thank you, ma. Thank you. రత్నలత గారు నిన్నారు. ఒక మామూలు ఆడబిడ్డే, గ్రామంలోనే పుట్టారు. ఒంటరిగా ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ చదువుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయూతో ఈరోజు అమ్మాయి అక్కడ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంది. నేను గర్వపడుతున్నా. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి. థ్యాంక్ యూ సార్. వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి, ఆయన అభిప్రాయాలు చెప్తాడు. నీకేమనిపిస్తా ఉంది? మైక్ తీసుకో, చెప్పండి. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం. ఉన్నతమైన చదువులని ఆలోచన అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు. మా అమ్మాయి కోరిక ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలని, పెద్దవాడితో చదవాలని, పెద్దవాడితో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు. ఆయన మేము ఎప్పుడూ మర్చిపోలేము.